చంద్రబాబు సర్కారు మరో నల్ల చట్టాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ప్రశ్నించే గొంతులను శాశ్వతంగా నొక్కేందుకు ప్లాన్ చేస్తుంది. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో జనం మీద ప్రయోగించడానికి సిద్ధమవుతుంది. సోషల్ మీడియా పేరు వినగానే కూటమి పెద్దలు ఎందుకు భయపడుతున్నారు? నల్ల చట్టం తెచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తుంది? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అణిచివేతలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీసులను ఉపయోగించి ప్రభుత్వ పెద్దలు అడ్డగోలుగా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అరాచకాలను చూసి హైకోర్టు, సుప్రీంకోర్టు అనేకసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. పోలీస్ బాసును కోర్టుకు లాగుతామని కూడా వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. ఈ నేపథ్యంలో తాము ఇంకా చేయాలనుకున్న అరాచకాలకు కొద్దిగా ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో అణిచివేతల్ని అధికారికంగా చేసేందుకు ఏకంగా ఒక నల్ల చట్టాన్నే తీసుకురావాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎవరైనా పోస్టులు పెట్టినా, తమకు ప్రభుత్వ పథకాలు అందలేదని చెప్పినా, ఫలానా సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేసినా సరే వెంటనే వారిపై ఈ నల్ల చట్టాన్ని ప్రయోగిస్తారు. త్వరలో జరిగే అసెంబ్లీలో నల్ల చట్టం కోసం బిల్లు పెట్టాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ప్రకటించారు. ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏంటో పవన్ బయటపెట్టేశారు. సోషల్ మీడియాను నియంత్రించడానికి ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నాం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ చట్టం ఉద్దేశం ప్రతిపక్షం, ప్రజా సంఘాలు, సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడం, వారి గళాలను అణిచివేయడమే. మహిళల రక్షణ కోసమే ఈ చట్టాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారందరినీ జైళ్లపాలు చేయడమే ప్రధాన లక్ష్యం. కూటమి అధికారంలోకొచ్చి దాదాపు 15 నెలలు అవుతోంది. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది. ఇటీవల వృద్ధులు, దివ్యాంగులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు కూడా చేశారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, వృద్ధుల వీడియోలను సోషల్ మీడియాలో చూసిన జనం చంద్రబాబు సర్కార్ను తిట్టిపోశారు. అదే కాదు, తమకు జరుగుతున్న అన్యాయాల గురించి సాధారణ ప్రజలు సైతం పోస్టులు పెడుతూ ఉండడంతో కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అందుకే నల్ల చట్టాన్ని తెచ్చి రాష్ట్ర ప్రజల ప్రశ్నించే హక్కును అణిచివేయాలని ప్లాన్ చేసింది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. నల్ల చట్టాన్ని తెస్తే ఆందోళనలు తప్పవని ఆ పార్టీ విద్యార్థి విభాగం హెచ్చరించింది. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పోరాటం చేసే సంస్థలు కానీ, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీల మీద కానీ ఎవరైతే ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతారో వాళ్ళపైన కేసులు కట్టి మేము చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా వాళ్ళని శిక్షింపజేస్తామనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అనేది దొంగ అని అరిచినట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నిజానికి నల్ల చట్టం లేకుండానే ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులను అత్యంత దారుణంగా వేధిస్తున్నారు. ఇప్పటి వరకు 43 మందిని అరెస్ట్ చేసి జైళ్ల పాలు చేశారు. 775 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. ఈ అక్రమ అరెస్టుల విషయంలో కోర్టుల నుంచి ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. అందుకే ఇక కోర్టుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏకంగా నల్ల చట్టాన్నే తీసుకురావాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.